అమెజాన్ డు నార్తే ఈ ప్రాంతము సామాన్య ప్రజల కోసం కాదు. బ్రెజిల్ యొక్క పశ్చిమ ప్రాంతంలో పేరు బోర్డర్లో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడి నుంచి ముందు ఉండే ప్రాంతాన్ని వెల్డో జవారి అని అంటారు. ఈ ప్రాంతంలో సూర్యరశ్మి కూడా అతి కష్టం మీద వెళ్తుంది. ఇటువంటి దట్టమైన అమెజాన్ అడవుల్లో ఉండే ఆదివాసీ జాతియే కోరు జాతి. ఇది అత్యంత భయంకరమైన ఆదివాసీ జాతి. వీళ్ళు ఎటువంటి వారు అంటే వీళ్ళకు బయట ప్రపంచం గురించి సంబంధమే లేదు. కానీ వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోరు. అందుకోసం సామాన్య ప్రజలు అక్కడికి వెళ్ళడానికి ప్రభుత్వం నిషేధించింది. 26 అక్టోబర్ 1996 ఇద్దరు సోషలిస్ట్ స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఇలా ఊహించేవారు, అక్కడున్న ప్రజలకు బయట సమాజం గురించి తెలియాలి, వాళ్ళు మనలాంటి వాళ్ళే, వాళ్ళని ఎలాగైనా సమాజం గురించి తెలియజేయాలి అని అనుకుంటూ వాళ్ళు ఒక మ్యాప్ త్రూ అమెజాన్ అడవుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ముందుగానే మొత్తం అన్నీ ప్లాన్ చేసుకుంటారు. రాత్రి సమయంలో ఫారెస్ట్ ఆఫీసర్స్కి వాళ్ళు కనిపించకుండా దొంగతనంగా అడవిలోకి చొరబడతారు. వాళ్ళ వద్ద ఒక బ్యాగ్లో కొంచెం ఫుడ్ అండ్ వాటర్, చేతిలో ఒక టార్చ్ లైట్, అలానే ఒక బలమైన తాడు ఉంది. వాళ్ళు 80 కిలోమీటర్ల వరకు లోపలికి నడిస్తే ఆ ఆదివాసీ ప్రాంతం వరకు చేరుకోవచ్చు అని వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే వాళ్ళు వెళ్తూ ఉండగా అన్ని చోట్ల ఆన్మాన్లు పెట్టుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు తిరిగి వచ్చే సమయంలో దారి తప్పకూడదు అని. రాత్రి సమయం చాలా అంటే చాలా ఫాస్ట్గా వీళ్ళు నడుస్తున్నారు. పైగా చలికి వాళ్ళకి ఊపిరి అందడం లేదు. చుట్టుపక్కల క్రూరమైన జంతువుల అరుపులు. దాంతో వాళ్ళు ఒక పెద్ద చెట్టుకి తాడు వేసుకుని పైకి ఎక్కేస్తారు. ఎందుకంటే ఈ టైంలో ఇంకా జర్నీ అంత కరెక్ట్ కాదు అని అనుకుని వాళ్ళు ఆ చెట్టుపై రెస్ట్ తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు ఇలా అనుకుంటూ ఉంటారు, మనం ఎలాగైనా సాధించాలి, వాళ్ళు మనలాంటి ప్రజలే అని సమాజానికి తెలియజేయాలి అని అనుకుంటూ ఉంటారు. అలా నడుస్తూ ఉండగానే వాళ్ళు చెట్టు పొదల్లోంచి దూరంగా ఉన్న హట్స్ని చూస్తారు. ఆ హట్స్ చాలా విచిత్రంగా కట్టారు. వారికి అర్థమైంది ఇది ఆ కోరు జాతి అయి ఉండొచ్చు అని. వాళ్ళు ముందుగానే వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించి కొన్ని ఫొటోస్ తీసుకుంటారు. ఒకరోజు రాత్రి మొత్తం ఆ పెద్ద చెట్టుపై కూర్చుని వాళ్ళ రాకపోకలన్నీ గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అని బైనాక్యులర్ త్రూ వారిని గమనిస్తూ ఉంటారు. అయితే అందులో ఒక వ్యక్తి ఇలా అంటాడు, మనం ఇలా కూర్చుని ఉంటే ఏమీ చేయలేం అంటూ అతను ఇలా అంటాడు, తన స్నేహితుడికి తన వద్ద ఉన్న ఆహారాన్ని ఇచ్చేసి, నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఎలాగైనా సరే వాళ్ళని మన సమాజంలోకి తీసుకురావాల్సిందే అంటూ తన స్నేహితుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు. మరొక స్నేహితుడు అసలు ఒప్పుకోడు. లేదు, నేను వస్తాను, చేస్తే ఇద్దరం కలిసి చేద్దాం, లేదంటే ఇద్దరం కలిసి బ్రతుకుదాం అని అంటాడు. అయితే అతను ముమ్మాటికి ఒప్పుకోడు. ఏమీ కాదు, ఆ పుస్తకం నాకివ్వు, ఈ పుస్తకం ద్వారానే వాళ్ళని చైతన్యవంతులను చేయాలి అని అనుకుంటూ అతని స్నేహితుని యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా తను బయలుదేరతాడు. నిజం చెప్పాలి అంటే ఆలిస్ తన స్నేహితుడిని చూడడం అదే చివరిసారి. తను ఆ గుడిసెల వద్దకు నడుచుకుంటూ వెళ్తాడు. చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తారో ఏమో అని చూస్తూ ఉంటాడు. దూరంగా ఒక వ్యక్తి కనిపిస్తే అతనికి హాయ్ చెప్పుకుంటూ వెళ్తాడు. ఆ వ్యక్తి ఎంతో కోపంతో గట్టిగా అరుస్తూ తన స్నేహితులకు సిగ్నల్ ఇస్తాడు. అంతలో ఆ వ్యక్తి చుట్టూ చాలా మంది వచ్చేస్తారు. అతను ఏమాత్రం భయపడడు. తను నవ్వుతూ వాళ్ళకి హాయ్ చెప్తూ ఉంటాడు. నేను మిమ్మల్ని అపాయం కలిగించడానికి రాలేదు అని చెప్తూ ఉంటాడు. తన వద్ద ఉన్న పుస్తకాన్ని తీసి వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు అసలు ఏమాత్రం తనని పట్టించుకోరు. అక్కడే ఉన్న ఒక మహిళ చాలా కోపంతో ఆ వ్యక్తి వద్దకు వచ్చి తనపై అటాక్ చేస్తుంది. అలానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తన్ని చాలా అంటే చాలా క్రూరంగా కొడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న తన స్నేహితుడు చాలా భయపడిపోతాడు. వాళ్ళని కన్విన్స్ చేయడానికి తను చాలా ప్రయత్నిస్తాడు. ఒకసారి ఈ పుస్తకం చూడండి, మీరు మా లాంటి ప్రజలే అని అంటూ ఉంటాడు. కానీ వాళ్ళు ఏమాత్రం వినరు. తన యొక్క కాళ్ళని ఎంతో సులువుగా విరిచేస్తారు, తన చేతుల్ని విరిచేస్తారు. తనని ఒక పొట్లంలా చుట్టుకుని గుడిసెల వెనుకకు తీసుకువెళ్ళిపోతారు. తను భయంతో ఎంతో గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళెవరూ కనికరించరు. వాళ్ళందరికీ తను ఒక అపాయంలానే కనిపిస్తూ ఉంటాడు. తనని లాక్కుంటూ గుడిసెల వెనుకకు ఎంతో క్రూరంగా తీసుకువెళ్ళిపోతారు. ఇదంతా చూసిన తన స్నేహితుడికి ఏమీ అర్థం కాదు. చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటాడు. తన స్నేహితుడిని ఏం చేశారు, బంధించారా లేదంటే చంపేశారా అని ఆలోచిస్తూ ఉంటాడు. చాలా అంటే చాలా ఏడుస్తాడు. దాంతో ఒకసారి
తను ఆ గుడిసెల వద్దకు వెళ్ళి చూడాలని చూస్తాడు. కానీ ధైర్యం సరిపోదు. తన స్నేహితుడు బాగా ఉండాలి అని తను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడే రాత్రి అవుతున్న సమయంలో వాళ్ళు ఒక మూటలో కర్రను కట్టుకుని తీసుకువెళ్ళి బయట పడేస్తారు. వాళ్ళు వెనుకకు కూడా తిరగకుండా వెళ్ళిపోతారు. ఆ మూట చుట్టూ రక్తమే. ఏదో జంతువుని చంపి పడేస్తారు చూసారా, అలా చుట్టి పడేశారు. వెంటనే తను చెట్టు దిగి తనని చూస్తాడు. అందులో కాళ్ళు చేతులు కట్టి పడేసిన తన స్నేహితుడు ఉంటాడు. తనని చాలా క్రూరంగా కొట్టి చంపేశారు. అది చూసి ఇంకా ఆ స్నేహితుడు చాలా అంటే చాలా ఏడుస్తాడు. తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఒకటి మాత్రం నిజం, వాళ్ళ కళ్ళలో పడితే నేను చచ్చిపోతాను అని అయితే భావించాడు. తను ఇంకా పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. ఉదయం లేదు, రాత్రి లేదు, తను పరిగెడుతూనే ఉన్నాడు. ఎలాగైనా సరే ఈ అడవి నుండి బయటపడాలి అని. ఇంకా మ్యాప్ కూడా చూడడం లేదు. ఎలా వెళ్ళాలి, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అన్న ఆలోచన కూడా లేదు. అవి ఏమైనా చిన్న చితక అడవులా? అమెజాన్ అడవులు. ఒక్కసారి దారి తప్పితే మళ్ళీ తిరిగి రావడం కష్టం. కానీ ఈ వ్యక్తి పరిగెడుతూ నది వద్దకు వెళ్ళి పడిపోతాడు. రాత్రి సమయం. ఏదైనా జంతువు వచ్చి తను తిన్నా సరే తనకి ఏమీ తెలియదు. చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటాడు. మొత్తానికి స్పృహ కోల్పోతాడు. ఉదయం అవుతుంది. ఉదయం అయిన వెంటనే అటువైపు రైడ్కి వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆ వ్యక్తిని గమనిస్తారు. ఆ వ్యక్తిని గమనించిన వెంటనే అతన్ని హుటాహుటిన షిప్లో ఎక్కించుకుని తన్ని ఒక హాస్పిటల్ దాకా తీసుకువెళ్తారు. నిజంగా ఎలిస్ అదృష్టవంతుడనే చెప్పాలి. అనుమతి లేకుండా నిషేధించిన అడవిలో వెళ్ళినందుకు పోలీసులు తన్ని శిక్షిస్తారు. కానీ దాన్ని ఏమీ ఎలిస్ పట్టించుకోడు. తన ఆలోచన అంతా ఒకటే, తన స్నేహితుడు తన కళ్ళ ముందే చనిపోయాడు. ఈ నిర్ణయం మేము తీసుకోకుండా ఉండాల్సింది అని తను బాధపడుతూ ఉంటాడు. ఇదొక్కటే కాదు, ఇలాంటి చాలా స్టోరీస్ అమెజాన్ అడవి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చాలామంది అన్యాయంగా చనిపోతూ ఉంటారు. అవి చాలా మిస్టీరియస్ అడవులు, అలానే చాలా ప్రమాదకరమైనవి. అటువంటి అడవుల్లో వెళ్ళొద్దు అని గవర్నమెంట్ ఎన్నిసార్లు చెప్పినా సరే కొంతమంది మూర్ఖులు ఓవర్ కాన్ఫిడెంట్గా మేము వెళ్తాము, మాకు ఏమీ కాదు అనుకుంటూ ఈ ఎలిస్ మరియు తన స్నేహితుడిలానే వెళ్ళి చాలామంది అన్యాయంగా తిరిగి రాకుండా పోయారు. ఇలాంటి ఇంకో స్టోరీనే వీణా మరియు ఇంతియాజ్ది. వీళ్ళు తన స్నేహితులతో కలిసి బోట్లో అమెజాన్ నది చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంతలో తన స్నేహితుడు అమెజాన్ నదిలో పడిపోతాడు. వాళ్ళ స్నేహితులు వితిన్ సెకండ్స్లో తనని పడవలోకి లాగుతారు. కానీ అప్పటికే తన ఒక కాలు ఉండదు. దాంతో వాళ్ళు చాలా అంటే చాలా భయపడిపోతారు. అమెజాన్ అడవి అండ్ నది చూడ్డానికి ఎంత అందంగా కనిపించినా సరే అది ఆకలితో ఉన్న ఒక క్రూరమృగం అని చెప్పవచ్చు. ఇప్పటికీ వాళ్ళ యొక్క కళ్ళల్లో రక్తంతో నిండి ఉన్న ఆ బోట్ ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. ఆ వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో ఇదంతా కలలా ఉంది, నాకు ఆ క్రూరమృగం ఏంటో కూడా కనిపించలేదు, వితిన్ సెకండ్స్లో నా కాళ్ళను తీసుకుపోయింది, నాకు నొప్పి కూడా తెలియలేదు, నేను చూసుకునేంత వరకు నా కాలు పోయిందని కూడా తెలియలేదు అని అన్నాడు. ఇలాంటి చాలా అంటే చాలా మిస్టీరియస్ థింగ్స్ ఈ అమెజాన్ అడవిలో మరియు ఆ నదిలో ఉన్నాయి. ఇలాంటి ఈ అమెజాన్ అడవి యొక్క భయంకరమైన నిజాలలో 312 ఆదివాసీ జాతుల నివసిస్తున్నాయి. అమెజాన్ అడవికి సంబంధించి కొన్ని మిస్టీరియస్ థింగ్స్ చెప్తాను. అందులో ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. అమెజాన్ అడవుల్లోని ద రివర్ ఆఫ్ గోల్డెన్ మిరాజ్. ఈ రివర్పై సూర్యుని కిరణాలు పడిన వెంటనే ఆ రివర్లో మొత్తం బంగారపు రంగుతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అక్కడి కయాపో జనజాతి అనే ఆదివాసీ యొక్క నమ్మకం ఏంటంటే ఈ నది క్రింద ప్రాచీన కాలం నాటి బంగారపు సామ్రాజ్యం వెలిసింది అని. కానీ అసలు విషయం ఏంటంటే ఎవరైనా స్వార్థంతో ఆ నీటిని ముట్టుకోవడానికి వెళ్తే అప్పటికప్పుడు ఆ సముద్రం వాళ్ళను అమాంతం మింగేస్తుంది. ఇంకోటి ద సోల్స్ ఆఫ్ ది ట్రీ. దీన్ని యానో జాతి, జనజాతి అనే ఆదివాసీ ప్రజలు పూజిస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ చెట్లో వాళ్ళ పూర్వీకుల యొక్క ఆత్మలు ఉన్నాయి అని. అలానే ఎవరైనా చనిపోతారు అని అనుకున్నప్పుడు ఆ చెట్టు యొక్క కాండాలను తీసుకుని వాళ్ళపై ఔషధంలా ఉపయోగిస్తే వాళ్ళు మరణం నుండి తప్పించుకుంటారు. ఇక్కడే ఒక గుహలో ఒక రాయి మీద ఒక మ్యాప్ కనిపిస్తుంది, ద స్టోన్ మ్యాప్. ఒక రాయి మీద సన్నంగా ఒక మ్యాప్ ఉంది. అయితే అది ఎటువంటి దారి చూపిస్తుందంటే ఇప్పటి వరకు ఏ ఆధునిక మానవుడు ఆ యొక్క మ్యాప్లో ప్రాంతానికి చేరుకోలేకపోయాడు. ఇప్పుడు నేను మీకు ఇటువంటి ప్లేస్ గురించి చెప్తానంటే అక్కడ సైన్స్ కూడా ఓటమిని ఒప్పుకుంది. ద మ్యాగ్నెటిక్ హిల్.
ఈ హిల్ దగ్గరికి చేరుకున్న వెంటనే దారి చూపించాల్సిన కంపాసే తనకేమీ అర్థం కావట్లేదు అన్నట్లుగా టకా 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 తిరుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ప్రజలకు ఎటువైపు వెళ్ళాలో అర్థం కాదు. దీన్ని వైజ్ఞానికులు ఏమంటారు అంటే అక్కడ ఒక అయస్కాంతపు రాయి ఉంది, అందుకనేసే మన కంపాస్ అటా తిరుగుతూ ఉంటుంది అని. కానీ ఆదివాసీలు అంటారు పూర్వీకులు మరణించి వచ్చిన వాళ్ళని రాకుండా చేస్తున్నారు అని వాళ్ళ నమ్మకం. నీటిలో ఉండే నగరం. అప్పటి ఆదివాసీల నమ్మకం ఏంటంటే మన పూర్వీకులు నీటిలో కూడా ఒక నగరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే నీటిలో ఆదివాసీలు ఎలా జీవించారు అన్నదే. కానీ నీటిలో నగరం ఉన్నట్లుగా మాత్రం సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకా మిస్టరీ వచ్చేసి క్లౌడ్స్ ఫారెస్ట్. ఇది అసలు కంటికి కనిపించదు, ఎప్పుడు మబ్బుల్లో దాక్కుని ఉంటుంది. ఈ చెట్ల నుండి విచిత్రంగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. మనం ఈ ప్రాంతానికి వెళ్ళామంటే మనం అసలు భూమి మీద ఉన్నట్టే అనిపించదు, ఏదో ఇంకో ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఒక ఇటువంటి జీవి, అదేంటంటే ఊసరవెల్లి కంటే చాలా అంటే చాలా రంగులు మారుస్తూ ఉంటుంది. చెట్టు మీదకి వెళ్తే చెట్టు రంగులోకి, ఆకు మీదకి వెళ్తే ఆకు రంగులోకి. అసలు అది అక్కడ ఉంది అని గుర్తుపట్టడం కూడా చాలా కష్టం. బ్రెజిల్ నదికి సంబంధించి ఇంకో భయంకరమైన నిజాన్ని చెప్పాలి అంటే 2012లో బ్రెజిల్ యొక్క నదిలో ప్రయాణిస్తున్న ఒక టూరిస్ట్, అతని పేరు పాల్. అతను ఎంతో సరదాగా పడవను నడుపుతూ ఉంటాడు. సరదాగా చేతులు వాటర్లో పెట్టి ఆడిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా చేయి చూసుకున్న వెంటనే తన 2 వేళ్ళు ఉండవు. తను ఎంత కంగారు పడిపోయి అరుస్తూ భయంతో తను ఒడ్డున చేరుకుంటాడు. ఒకటి మాత్రం నిజం, అమెజాన్ ఎప్పుడు వార్నింగ్ ఇవ్వదు, డైరెక్ట్ అటాకే చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అమెజాన్ అడవులకు సంబంధించి కొన్ని మిస్టీరియస్ థింగ్స్, అలానే మంచి స్టోరీ కదా. మీకు నచ్చిందా? అలానే అమెజాన్ అడవులకు సంబంధించి పార్ట్ 2 కావాలా? అయితే వెంటనే కింద కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి. ఇంతకీ అమెజాన్కి వెళ్ళాలి అని ఛాన్స్ వస్తే వెళ్తారా?